దయచేసి నాకు ఒకే ఒక్కరోజు టైం ఇవ్వండి. ఇదొక ఆడపిల్ల పరువుకి సంబంధించిన విషయం. మీకు చేతులెత్తి మొక్కుతున్నా జడ్జి గారు. లక్ష్మి, నిన్నొక విషయం అడగొచ్చా? అడగండమ్మా. విహారి గారింట్లో పని మనిషివని చెప్పింది అబద్ధం కదా? నీ మెడలో తాళి కట్టింది ఎవరు? నీ భర్త ఎవరు? నా ఇన్నేళ్ల సర్వీసులో క్రిమినల్స్ని, చీటర్స్ని, ఎన్నో రకాల మనుషుల్ని చూశాను. ఒక మనిషిని చూసి వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళని అంచనా వెయ్యగలను. కానీ ఆ విహారీ గారు నువ్వంటే ఎందుకంత ఇష్టపడుతున్నారు? నీకోసం ఎందుకంత పరితపిస్తున్నారు? నీకేమవుతుందో అని కంగారు పడిపోతున్నారు. చూడమ్మా, మనల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాళ్లే అలా ఉంటారు. నేను నీ గురించి ఎవరికి చెప్పనమ్మా. అలా చెప్పేదాన్ని అయితే నేను నీకు సాయం చేయనమ్మా. నిన్ను చూస్తుంటే నా కూతుర్లాగే అనిపిస్తున్నావు. ఈ రహస్యాన్ని నా కడుపులోనే దాచుకుంటానమ్మా. నువ్వు దాని గురించి దిగులు పడకు. చెప్పమ్మా, చెప్పు. నువ్వు నీ భర్త గురించి చెప్పట్లేదంటే నువ్విప్పుడున్న పరిస్థితి నాకు అర్థమవుతుంది. కానీ లక్ష్మి, నీ భర్తకి నువ్వు గర్భవతివా అన్న విషయం ఎందుకు చెప్పలేదు? ఆ నిజం ఇప్పుడు బయటపడితే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకని ఈ నిజాన్ని నేను ఎవరికీ చెప్పను. నీ ప్రయాణంలో అన్ని కష్టాలే కనబడుతున్నాయమ్మా. నువ్వు వెళ్లే దారి నిండా ముళ్ళే కనిపిస్తున్నాయి. ఈ మజిలీ ఏమవుతుందోనని చాలా కంగారుగా ఉందమ్మా. నాకీ కన్నీళ్ళు, కష్టాలు అలవాటేనమ్మా. ఇవన్నీ తట్టుకుని నా కడుపులో పెరుగుతున్న జీవానికి ఎలాంటి సమస్య లేకుండా, ఈ బాధ లేకుండా చూసుకోవాలన్నదే నా తాపత్రయం. నువ్వనుకున్నది ఎలా జరుగుతుందో తెలియదు కానీ నువ్వనుకున్నట్లు జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా.